Okay, guys. So, good morning, good afternoon, good evening. Here, day 51 Python full stack. So, working with files, anamata. Okay, let's see. So, అంటే పైథాన్లో ఒక ఫైల్ని రీడ్ అండ్ రైట్ ఆపరేషన్ మోస్ట్లీ టెక్స్ట్ ఫైల్సే రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ ఓపెన్ పైథాన్. So, let's create day 51 folder. Okay, create day new directory day 51. దీంట్లో I will create a new Python file as file read operation అనుకుందాం. First reading a file. So ఎలా there is a with statement. With is a statement. With is a statement and we have a open inbuilt function. Open file name. File name.ext extension అంటే ఏంటి? For example, we have sample.txt అనే ఫైల్ ఉంది. దాన్ని మోడ్ అనమాట, రీడ్ మోడ్లో తీసుకొని యాజ్ ఫైల్ రీడ్ అంటే ఒక పేరు ఇవ్వాలి దానికి. ఇది ఒక స్టేట్మెంట్. ఓకే, దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో బేసికల్గా మనకు చాలా మోడ్స్ ఉన్నాయి. ఒకటి రీడ్ ఆర్ మీన్స్ రీడ్ మోడ్. ఇంకొకటి ఉంది డబ్ల్యూ మీన్స్ రైట్ మోడ్. ఓకే, రైట్ మోడ్. ఏ ఉంది అపెండ్ మోడ్ అంటే ఉన్నదానికి ఎక్స్ట్రా యాడింగ్ కంటెంట్ అనమాట. ఓకే, అలా ఇంకొక మోడ్ కూడా ఉంది, అదేదో చెప్తాము చూసి. బైనరీ ఫైల్స్ అనమాట. సో ఇఫ్ ఇట్ ఈస్ జీరోస్ ఆర్ వన్స్ ఆర్ సంథింగ్ వీ కెన్ ఏబుల్ టు డూ యాజ్ బైనరీ ఆల్సో. ఓకే, బైనరీ కోడ్, బైనరీ మోడ్ అనమాట. ఓకే, ఇలా. సో ఇప్పుడు నేను ఇది రాశాను కదా ఆల్రెడీ. విత్ ఐ ఓపెన్ sample.txt యాజ్ రీడ్ మోడ్ అండ్ దాని పేరు ఏంటి ఇది అంటే మనం ఓపెన్ చేసిన ఫైల్ పేరు ఇది. నువ్వు ఏదైనా ఇచ్చుకో, ఎఫ్ అయినా ఇచ్చుకో, ఇబ్బంది ఏం లేదు, జస్ట్ ఒక పేరు. సో ఐ వాంట్ టు రైట్ యాజ్ కంటెంట్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ రీడ్ లైన్స్ అంటే అన్ని లైన్స్ అనమాట. అంటే దాంట్లో ఎన్ని లైన్స్ ఉంటే అన్ని లైన్స్ ఒకటేసారి రీడ్ చేసుకుంటాం. ఆర్ గెటింగ్ మై పాయింట్? కావాలంటే ఇప్పుడు చూడండి, ఎర్రర్ వస్తుంది ఎందుకంటే నో సచ్ ఫైల్. ఇప్పుడు అదే ఫోల్డర్లో ఫైల్ క్రియేట్ చేయండి. ఏంటి? sample.txt చేసి హాయ్ దిస్ ఈస్ సాగర్ స్టాక్, ఐ myself doing Python practice and teaching others. జస్ట్ అనుకోండి, ఇది ఉంది. ఇప్పుడు నేనేం చేసాను, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు 2 లైన్స్. సో మీకేమవుద్దంటే ఇప్పుడు రీడ్ లైన్స్ అనేది ఇట్ విల్ గెట్ ద అరే ఆఫ్ లైన్స్. అర్థమైందా? అరే ఆఫ్ లైన్స్ ఇదొకటి. రీడ్ లైన్స్ అంటే మనం ఏమొస్తాయి, అరే ఆఫ్ లైన్స్ అనమాట. అలా కాదు, కంటెంట్ 2 ఇచ్చి ఎఫ్ డాట్ రీడ్ అని ఇచ్చా నేను. రీడ్ అని ఇస్తే ఎలా వస్తుంది అంటే మనకి అన్ని ఫైల్లో ఏవైతే ఎలా ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రీడ్ అవుతాయి. అర్థమైందా? ఒక్క నిమిషం. కాంటెక్స్ట్ 2 చూడండి, జస్ట్ రీడ్ అని ఇచ్చామనుకోండి, యాజ్ ఇట్ ఈస్ గా దాంట్లో ఎలా ఉందో సేమ్ అలానే వస్తుంది అనమాట. రీడు కంటెక్స్ట్ 2. ఒక్క నిమిషం, దీన్ని కమెంట్ చేద్దాము, దాని వరకే ప్రింట్ చేద్దాం ప్రెజెంట్. చూడండి, సో రీడ్ అని ఇస్తే యాజ్ ఇట్ ఈస్ గా ఎలా అయితే ఉన్నాయో అలానే ప్రింట్ అవుతాయి. అదే రీడ్ లైన్స్ ఇచ్చాను అనుకోండి, రీడ్ లైన్స్ ఇస్తే అరే ఆఫ్ లైన్స్ ఎన్ని లైన్స్ ఉన్నాయో అరే లాగా రీడ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి రీడ్ అయిపోతే దాంట్లో అయిపోతాయి. కాబట్టి సెకండ్ టైం రీడ్ చేయడానికి డూప్లికేట్ రీడింగ్ ఆపరేషన్ ఉండదు. ఏదైనా ఒకసారి రీడ్ చేస్తారు. ఎందుకంటే నువ్వు ఒక ఫైల్ ఆబ్జెక్టే తీసుకున్నప్పుడు ఆ ఒక ఫైల్ ఒకసారి రీడ్ చేస్తారు, 2 సార్లు రీడ్ చేయలేవు. కాబట్టి ఇది పని చేస్తే ఇది పని చేయదు. ఓకే, ఫస్ట్ ఇది రీడ్ చేసేసావు అనుకో, నెక్స్ట్ రీడ్ ఇది అవ్వదు. లేదంటే ఇది కమెంట్ చేసి నువ్వు ఇది మాత్రమే రీడ్ చేయాలనుకుంటే ఇలా అయినా రీడ్ చేసుకో, నో ప్రాబ్లం. ఏదైనా ఒక రీడే పనిచేస్తుంది.
ఎందుకంటే ఒక్కసారి రీడ్ చేసిన తర్వాత ఇంక ఎంటీ అయిపోద్ది ఫైల్. రీడ్ చేసేసావు ఆల్రెడీ. అలా ట్రీట్ చేస్తుంది అనమాట. రీడ్ లైన్స్ అంటే అరే ఆఫ్ లైన్స్. రీడ్ అంటే ఒకటేసారి ఫైల్ మొత్తాన్ని లైన్ బై లైన్ రీడ్ చేసి అదే ప్రింట్ చేసేస్తుంది. గాట్ ఇట్. ఇక్కడ డీబగ్ పెట్టి మీరు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది అది ఎలా స్టోర్ అయ్యిందో ఆ రీడ్ అనే ఆబ్జెక్ట్. చూడండి కంటెక్స్ట్ లో చూడండి 2 లైన్స్ ఉన్నాయి. ఫస్ట్ లైన్ మళ్ళీ స్లాష్ అంటే సెకండ్ లైన్. అర్థమైందా? అలాగా కంటెక్స్ట్ లో డేటా ఉంది. అది ఓకే, అర్థమైందా? అది. సో దిస్ ఇస్ వాట్ వన్ ఆఫ్ ద టైమ్ వాట్ వీఆర్ రీడింగ్. రైటింగ్ అంటే యు వాంట్ టు రైట్ డబ్ల్యూ మోడ్. డబ్ల్యూ మోడ్ కి ఏ మోడ్ కి రెండింటికి తేడా చూపిస్తాం. ఇప్పుడు రైట్ మోడ్కి వెళ్దాం. పైథాన్ ఫైల్ రైట్ ఫైల్ అనేది ఒకటి ఇస్తా. ఇప్పుడు విత్ ఓపెన్ sagar.txt కామా డబ్ల్యూ రైట్ మోడ్ యాజ్ రైటింగ్ ఫైల్ అని క్రియేట్ చేస్తా. ఓకే, రైటింగ్ ఫైల్. క్లియరా? సో నేనేం చేస్తాను అంటే కంటెక్స్ట్ ఈక్వల్ టు నేను ఇలా ఇస్తా. హాయ్ దిస్ ఈస్ ప్రీతం ఎల్చూరు స్లాష్ అని అండ్ ఆల్సో మై విలేజ్ ఈస్ కావాలి. ఓకే, ఇలా ఉందనుకోండి. సో నేనేం చేస్తాను, ఈ రైటింగ్ ఫైల్కి డాట్ రైట్ ఈ కంటెక్స్ట్ ఇచ్చాను. ఏమవుతుందో చూద్దాం. అవుతుందా లేదా చూడండి. ఇప్పుడు చూడండి, saga.txt అనే ఫైల్ రీడ్ అయ్యి దాని లోపలికి డేటా వెళ్ళింది. ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? డేటా వెళ్ళింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదే ఫైల్కి మళ్ళీ ఇలా ఓపెన్ చేసి ఇప్పుడు మార్చేసా. జస్ట్ మై విలేజెస్ కావాలి అని పెట్టా. దీన్ని ఇప్పుడు కమెంట్ చేస్తా. ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ ఉన్న ఫైల్‌లో ఉన్న కంటెంట్ మొత్తం ఓవర్ రైట్ చేసి ఒక్క లైన్‌కే కుదించుకోపోద్ది. ఇప్పుడు నీకేముంది 2 లైన్‌లు ఉన్నాయి. కానీ దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏందంటే డబ్ల్యూ ఫస్ట్ నుంచి రాస్తది. ఉన్నదాన్ని ఓవర్ రైట్ చేసి మళ్ళీ రీరైట్ చేస్తది. చూడండి, రీరైట్ చేసింది. ఓవర్ రైట్ చేసింది. దట్ ఈస్ ద డబ్ల్యూ రైట్ మోడ్. అదే నేను ఇప్పుడు అపెండ్ ఇచ్చాననుకో, ఏ ఇచ్చాననుకో, ఎవ్రీ టైమ్ ఉన్నదానికి యాడ్ చేసుకుంటూ పోద్ది. నేను 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేశా. 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేశా. 4 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేశా. నువ్వు ఎన్ని సార్లు ఎగ్జిక్యూట్ చేసి అన్ని సార్లు అపెండ్ చేసుకుంటూ పోద్ది. అర్థమైందా? లాస్ట్‌లో స్లాష్ అని పెడతాం. చూడండి, 5 టైమ్స్ ఎగ్జిక్యూట్, 6 టైమ్స్, 7 టైమ్స్, 8 టైమ్స్. నేను ఎన్ని సార్లు రాస్తే అన్ని సార్లు అది అపెండ్ చేసుకుంటూ పోయింది. ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? దట్ ఈస్ ఏ. అదే ఏ కాకుండా నేను డబ్ల్యూ ఇచ్చాననుకో మళ్ళీ ఫస్ట్ నుంచి రాస్తది. మొత్తం డిలీట్ చేసి ఫస్ట్ నుంచి రాస్తది. అది ఓకే. డబ్ల్యూకి ఏకి ఉన్న డిఫరెన్స్ అది. ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? అదే నేను ఏ ఇచ్చాననుకో ఇప్పుడు ఉన్నదానికి అపెండ్ చేసుకుంటూ పోద్ది. నెక్స్ట్ లైన్ మళ్ళా కొత్త లైన్ యాడ్ చేసుకుంటూ పోద్దనమాట. అది అర్థమైందా? ఏకి డబ్ల్యూకి అదే డిఫరెన్స్. అదే నేను చెప్పా. ఏకి డబ్ల్యూకి డిఫరెన్స్ అనమాట. ఓకే. నేను మల్టిపుల్ లైన్స్ ఒకసేసారి ఇవ్వాలంటే ఇలా ఇవ్వచ్చు. ఎలా? రైటింగ్ మల్టిపుల్ లైన్స్ కదా! చూడండి. మల్టిపుల్ లైన్స్ ఇన్పుట్ లైన్స్ ఈక్వల్ టు myself Gangoya5 స్లాష్ అంటే ఆ లైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్‌కి వెళ్తది. యువర్ నేమ్ ఈస్ ప్రభాస్ ఇరుముడి టేట్రీ 28 CR. 3 లైన్స్ ఉన్నాయి మనకి. అంతేనా? ఈ 3 లైన్లు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు సింపుల్‌గా విత్ ఓపెన్ saga.txt యాస్ అన్ అపెండ్ ఇచ్చేసి డైరెక్ట్‌గా నేనేం చేయొచ్చు, రైటింగ్ ఫైల్ డాట్ అన్ని లైన్‌లు ఒకటేసారి ఇయ్యొచ్చు. రైట్ ఆఫ్ లైన్స్. నువ్వు ఒక లైన్ ఇవ్వాలనుకుంటే ఆఫ్ 0 ఇది ఇవ్వచ్చు. ఆఫ్ 1 ఇది ఇవ్వచ్చు. ఆఫ్ 2 అరేలో ఏదైనా ఇవ్వచ్చు. చూడు ప్రింట్ అయింది. చూడండి, చెక్ చేద్దామా? saga.txt ఇదేంది saga.txt అపెండ్. క్లోజ్ ఆల్ ద టాబ్స్. ఓకే. మల్టిపుల్ లైన్స్ కదా, రైటింగ్ ఫైల్ డాట్ రైట్ లైన్స్ అనుకుంటా. రైట్ లైన్స్. ఓకే.
ఇప్పుడు చూద్దాం. చూడండి అయిందా? అంటే మల్టిపుల్ లైన్స్ చేయాలంటే రైట్ లైన్స్ అనే మెథడ్ అనమాట. రైట్ అనేది సింగిల్ లైన్‌కి. ఇది అరే ఆఫ్ లైన్స్ కదా! దానికి రైట్ లైన్స్ అనే మెథడ్. అలా అపెండ్‌కి, రీడ్‌కి, రైట్‌కి తేడా. గాట్ ఇట్. అండ్ ఓపెనింగ్ ఏ ఫైల్, రీడ్ ఆపరేషన్. Read operation is opening, W is for writing, A is for appending, B is for binary. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేయాలి? రీడ్ ఆపరేషన్ చేయాలి. మళ్ళీ రీడ్ ఆపరేషన్ చూద్దాం. రీడ్ ఫైల్ విత్ ఓపెన్ saga.txt, read. ఎన్ని లైన్స్ ఉన్నాయో అన్ని లైన్స్ ఫర్ లైన్ ఇన్ రీడ్ ఫైల్ డాట్ అంతే. రీడ్ ఫైల్‌లో ఎవ్రీ లైన్ నువ్వు ప్రింట్ చేయొచ్చు. చూద్దాం. చూడండి. ఎవ్రీ లైన్ 1 బై 1 నేను రాస్తున్నా చూడండి. ప్రింట్ చేస్తా ఉన్నా. అంటే ఒక్కొక్క లైన్ ఈ ఫైల్‌లో ఉన్న ఒక్కొక్క లైన్ ఒక్కొక్కసారి లూప్ లాగా నేను రాసుకోవాలంటే ఇలా రాసుకోవచ్చు. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఇది. ఇలాగ నేను రీడ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ లూప్‌లో రీడ్ చేసుకోవచ్చు. అంటే ఇది యాక్చువల్‌గా ఏందంటే ఎక్స్‌ట్రా స్పేస్ ఇస్తది. ఇలా కాకుండా మనం డైరెక్ట్‌గా కంటెంట్ రీడ్ చేసినా సరిపోద్ది. కంటెంట్ ఈక్వల్ టు రీడ్ ఫైల్ డాట్ రీడ్ ఇచ్చి డైరెక్ట్‌గా నేను అన్ని లైన్స్ గ్యాప్ లేకుండా చేయొచ్చు. అంటే అలాగే ఉన్నదున్నట్టుగానే చేయొచ్చు. అలా కాదు నేను 1 బై 1 లైన్ లూప్‌గా రాయాలనుకుంటే నువ్వు ఇలా రాయొచ్చు. ఫర్ లైన్ ఇన్ రీడ్ ఫైల్ ఇచ్చి డైరెక్ట్ ప్రింట్ లైన్ ఇలా కూడా చేయొచ్చనమాట. కానీ ఏదైనా ఒకటే ప్రింట్ అవుతది. అది అయిపోతే అది అయిపోద్ది. ఇంక ఇది రెండోసారి ప్రింట్ అవుద్ది. ఒకసారి రీడ్ అవుద్ది ఫైల్ రీడ్ చేసిన ఓపెన్ చేసినప్పుడు. రెండోసారి రీడ్ చేయలేవు. ఇప్పుడు ఒకసారి రీడ్ చేసావు అయిపోయింది. లేదంటే ఇప్పుడు రీడ్ చేసావనుకో ఇది రీడ్ అవుతది గానీ ఇది రీడ్ అవ్వదు. ఏదైనా ఒకటే ఏది ముందు ఎగ్జిక్యూట్ అవుద్ది ఆ రీడే 2 టైమ్స్ రీడ్ అవ్వదు. ఒక్కసారి ఓపెన్ చేస్తే. నువ్వు 2 సార్లు రీడ్ చేయాలంటే 2 సార్లు ఓపెన్ చేయి ఫైల్‌ని గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఇప్పుడు బైనరీ కంటెంట్ చూద్దాం. సరే ఇప్పుడు బైనరీ డాట్ టీఎక్స్టీ అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తా. బైనరీ డాట్ టీఎక్స్టీ. చూద్దాం. మనం బైనరీ డేటా ఇస్తున్నాం అనుకో. జీరోస్ అండ్ వన్స్ గాని, ఆస్కీ వాల్యూస్ గాని ఇలా సంథింగ్ అనుకోండి. దీన్ని రీడ్ చేసే ప్రాసెస్ అనుకుందాం. ఓకే. బైనరీ ఫైల్ బైనరీ EXP విత్ ఓపెన్ బైనరీ డాట్ టీఎక్స్టీ కదా! బైనరీ డాట్ టీఎక్స్టీ హైఫన్ బిఏనా లెట్స్ చెక్. ఇది పనిచేస్తదో లేదో. ఎందుకంటే మనం ఎప్పుడు రాసిందేం లేదు. డాట్ రీడ్ ప్రింట్ కాంటెక్స్ట్. binary.txt as b. Let's see. బైనరీ మోడ్ ఎగ్జాంపుల్ ఓకే. ఆర్బి అంట చూద్దాం. ఆర్బి అనేది చూద్దాం. ఇదిగో బైనరీ డేటా రీడ్ చేయాలంటే ఇలా. సో బేసికల్లీ బైనరీ డేటాలో స్లాష్ అన్లు ఉండవు. మొత్తం జీరోస్ అండ్ వన్స్ ఉంటాయి. ఓకే. అది బైనరీ డేటా. సో ఇలా రీడింగ్ బైనరీ డేటా. ఇది బైనరీ డేటా. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇఫ్ యూ వాంట్ టు రీడ్ బైనరీ. ఓకే. సో దట్ ఈస్ వాట్. సో రీడ్ అంటే ఇట్ విల్ రీడ్ ఆల్ ద లైన్స్. మీరు 1 బై 1 లైన్ రీడ్ చేయాలంటే లూప్ లాగా ఆ ఫైల్‌నే మీరు లూప్‌లో తీసుకొని ఆ లైన్ బై లైన్ మీరు రీడ్ చేసుకోవచ్చు. ఓకే. మళ్ళీ మల్టిపుల్ లైన్స్ ఒకటే దాంట్లో చేయాలంటే రైట్ లైన్స్ ఇవ్వాలి. రైట్ అంటే సింగిల్ లైన్ అనుకోండి. మల్టిపుల్ లైన్స్ రైట్ లైన్స్. రీడింగ్‌లోకొచ్చేసరికి రీడ్ లైన్స్ చేయొచ్చు. అంటే మల్టిపుల్ లైన్స్‌ని ఒకటేసారి. రీడ్ అంటే లైన్ బై లైన్ రీడ్ చేస్తది. ఎలా అయినా ఒకటే. బైనరీ ఆర్బి అంటే రీడింగ్ ద బైనరీ. ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ద బైనరీ టెక్స్ట్ దట్ విల్ బి 101010 ఏదైనా అవ్వచ్చు. అదంతా రీడింగ్ బైనరీ అన్నమాట. ఆర్బి అన్నమాట. సో దిస్ ఈస్ వాట్ విత్ స్టేట్మెంట్ విత్ ఓపెన్ ఇన్‌బిల్ట్ ఫంక్షన్ విత్ ఫైల్ నేమ్ అండ్ రీడ్ మోడ్ బై క్రియేటింగ్ అలియాస్ అన్నమాట. అలియాస్ అంటే దీనికంతా ఈ ఫైల్‌కి ఒక నేమ్ ఇచ్చాం ఎఫ్ అని. ఈ ఎఫ్ అనే దాన్ని మీరు యాక్సెప్ట్ చేసుకొని రీడ్ అండ్ రైట్ చేసుకోవచ్చు. ఎఫ్ అనేది వేరియబుల్ టు యాక్సెస్ దిస్ ఎంట్రీ ఫర్ దిస్ ఫైల్. ఇక్కడ కూడా అంతే. ఎఫ్ అనేది ఎంట్రీ పాయింట్ ఫర్ ఈ ఫైల్‌కి ఇప్పుడు. రీడ్ ఫైల్ అనేది ఎంట్రీ పాయింట్ ఫర్ దిస్ ఫైల్. మీరు ఇప్పుడు రీడ్ చేసేదానికి.
దీనికి కూడా ఇది ఎంట్రీ పాయింట్ అనమాట. రైటింగ్ ఫైల్ అనేది ఎంట్రీ పాయింట్. అలాగా యూ కెన్ డూ ఫైల్ మానిప్యులేషన్. ట్రై ఇట్, ప్రాక్టీస్ ఇట్. ఓకే. థాంక్ యూ.